నమస్తే. సర్పంచ్ ఎన్నికలకి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 11th ఫస్ట్ ఫేజ్, 14th సెకండ్ ఫేజ్, 17th థర్డ్ ఫేజ్. సో ఆల్మోస్ట్ అన్ని నామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మూడో విడతకు సంబంధించిన విత్డ్రాయల్స్ ఒకటే పెండింగ్ ఉన్నట్టున్నది. సో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు ఆల్రెడీ. ఇక 11th సంబంధించిన ఎలక్షన్ అయితే పీక్స్కి చేరుకుంటున్నది ప్రచారం. ఇక రకరకాల చిత్ర విచిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎలక్షన్స్లో ఈ 12,000కు పైన ఉన్న ఈ గ్రామ పంచాయతీల్లో ఇది ఎలక్షన్ అనేది టోటల్గా పార్టీలకు సంబంధం లేని ఎలక్షన్. యాక్చువల్గా అయితే సింబల్స్ మీద, అంటే పార్టీ సింబల్స్ మీద జరుగుతున్న ఎలక్షన్స్ కాదు, పార్టీల పేరు మీద జరుగుతున్న ఎన్నిక కాదు. ఇది కేవలం అక్కడున్న స్థానిక ప్రజలు వాళ్ళ నాయకుని ఎన్నుకునే పార్టీలకు అతీతమైన ఎన్నిక. కానీ పార్టీలు అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే, ఆయా మండలాలు గ్రామాల్లో ఉన్న సర్పంచ్ అభ్యర్థులను సెలెక్ట్ చేసేది ఆయనే. వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించి ఇగో ఈయన మా పార్టీ అభ్యర్థి, ఈయన కోటేయండి అని ప్రచారం చేయడం, ఇదంతా మనకు తంతుగా జరుగుతున్నది. మొత్తానికి ఏ పార్టీ ఈ 12,000కు పైన గ్రామ పంచాయతీలో ఎవరు మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉంది? జనరల్గా అవునన్నా కాదన్నా అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది, అది ఎవరు కాదనలేని సత్యం. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ట్రెండ్ ఏంటి, ఒకసారి మనం కనుక్కుందాం. నా ముందు మధు గారు ఉన్నారు, బీకాన్ సంస్థ అధినేత. సో తను చాలా ఎలక్షన్ స్ట్రాటజీస్ని మన ముందు పెట్టడం జరిగింది. సో కొన్ని సక్సెస్ అయినాయి, ఒకటి రెండు ఫెయిల్ కూడా అయినాయి. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో మీరు మొత్తం స్టేట్ అంతా ఆల్మోస్ట్ తిరిగారా? ఎన్ని గ్రామాలు తిరిగారు? అంటే మా టీం ఎక్కడైతే లోకల్ రిపోర్ట్ సెల్ఫ్ తీసుకొని డేటా తీసుకున్నాం, డేటా అనాలిసిస్ చేస్తే దాదాపు 12,000 గ్రామ పంచాయతీలో ఒక 50% వరకు మేము అనాలిసిస్ చేయగలిగాం. 50% వరకు చేయగలిగారు. అంటే ఎవరు నిలబడుతున్నారు, ఎట్లా ట్రెండ్ పోతుంది, అంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి ఎట్లా ఎడ్జ్ ఉన్నది, తర్వాత అంటే రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసిన అభ్యర్థులు ఎట్లా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు యాక్టివ్ గా ఉందా లేదా దాని మీద కంప్లీట్ అవగాహన. సో మీ అనాలిసిస్ లో ఏ అంశాలను ఆధారంగా చేసుకొని మీరు ఈ సర్వే చేయడం జరిగింది? సో మీ అనాలిసిస్ లో తేలింది 42% బీసీ రిజర్వేషన్ లో బీసీ క్యాడర్ ఎట్లా యాక్టివ్ గా ఉంది అంటే మనం 42% ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి తర్వాత ఊపు తగ్గిందా లేదా అనేది మేము ఒకటి ఇంపార్టెంట్ గా తీసుకున్నాం. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ పోటీ చేస్తున్నారు, తర్వాత ఈ ఖర్చు అనేది ఎట్లా ఉంది, అంటే యువత అనేది రాజకీయ అవగాహనతో ఎలక్షన్లకు పోతుందా లేదో ఏదో నిలబడాలి కాబట్టి నిలబడుతుంది అనే దాని మీద తీసుకున్నాం. తర్వాత ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ కింద అనుచరులకు ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, దాదాపు ఒక 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము తీసుకొని, అంటే డెవలప్మెంట్ అవగాహన ఉన్నదా, అంటే ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, అంటే ఎట్లా పరిపాలన చేయాలి గ్రామ సచివాలయంలో, అంటే వాళ్ళ మహిళలకు వస్తే మహిళలు యాక్టివ్ గా ఉన్నారా, ఫోర్సబుల్ గా చేస్తున్నారా, దాదాపు ఒక 10-15 క్వశ్చనీర్స్ ఇస్తే దాదాపుగా రిజల్ట్ మాకు వచ్చేసింది. అంటే ఎట్లా ఉంటది నెక్స్ట్ వచ్చేది. కాకపోతే ఎందుకు ఈ మనం ఈ వీడియో వల్ల పంపించాల్సిన సందేశం మన డిజిటల్ మీడియా ద్వారా మన తల్లి ద్వారా ఏంటంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎలక్షన్ కన్నా, కాకపోతే ఇంకొక సంవత్సరం లేట్ అవుతుంది. అంటే 6 సంవత్సరాల దాకా మళ్ళీ ఎలక్షన్స్ రావు. అంటే 2026లో జరిగితే 2032లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అంటే 6 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి లీడర్ను ప్రజలు ఎన్నుకుంటే ఒకవేళ ప్రభుత్వాలు ఎట్లున్నా కానీ కింది స్థాయిలో మంచి పరిపాలన వస్తుందనే ఉద్దేశంగా మేము ఈ లోకల్ బాడీస్ను కొద్దిగా అంటే అనాలిసిస్ కోసం యూజ్ చేసినాం తప్ప మేము సర్వేలు కానీ లేకపోతే అలాంటివి ఏం చేయలేదు. కాకపోతే చిత్ర విచిత్రాలు ఉన్నాయి, అన్ని రకాల అటువంటి ఎలిమెంట్స్ దీంట్లో. అనాలిసిస్ లో ఈ 42% రిజర్వేషన్ అంశం దీంతో కొంత బీసీలకు మోసం అన్యాయం జరిగిందన్నది వాస్తవము. ఇది ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ప్రజలు దీని మీద ఎంతవరకు ఆలోచిస్తున్నారు? అయితే మేము స్టార్టింగ్ చెప్పినప్పుడు గవర్నమెంట్కు మమ్మల్ని అడిగినప్పుడు ఒక నివేదిక ఇచ్చినాము. అసలు ఈ రాజకీయాలలో ఈ బీసీ నినాదం అనేది ఉన్నప్పటికి కూడా ఆల్రెడీ చైతన్యం అయిపోయింది కదా. ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో, ఉద్యోగాల్లో, విద్యలో ఆ 42% వస్తే లాభం జరుగుతుంది అనేది కొంతమంది అవగాహన ఉన్నాయి, మేధావుల అవగాహన. రాజకీయాల్లో ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయినారు. రిజర్వేషన్ ఎందుకంటే మాకున్న డేటా ప్రకారం 48% ఆల్రెడీ బీసీలు గెలిచినారు గత ఎలక్షన్స్ లో. ఒక డేటాలో అంటే 48% గెలిచిందంటే జనరల్ సీట్లో కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఏ పార్టీ అయినప్పటికీ. కాబట్టి మేము స్టార్టింగ్ చెప్పిన లైన్కే కమిట్మెంట్ అయి ఉన్నాం. ఇప్పుడు లైన్కే కమిట్మెంట్. యువత ఎవరైతే బీసీ యంగ్ జనరేషన్ 40 to 55 ఏజ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా నిలబడుతున్నారు జనరల్ సీట్లలో. అది ఇది వరకు కొంచెం తక్కువ ఉండేది. సో పోయినసారి అంత ముందు సారి కంటే ఈసారి యూత్ ఎక్కువగా ఉన్నారు. ఈ ఈ బహుజన బీసీ అన్న లైన్ అనేది కొంత వర్కౌట్ అవుతుంది. అయితే జనరల్ సీట్ లో కూడా ఇదివరకు వేస్తే కొంత ఇబ్బంది పడేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత ఇబ్బంది ఏం లేదు. జనరల్ గా ఎలక్షన్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలో అట్లా అటెంప్ట్ చేస్తున్నారు. కాబట్టి జనరల్ సీట్లలో
బీసీ సీట్లలో బీసీ మొబిలైజేషన్ అయితే జరిగింది 42% వల్ల. కాబట్టి అందుకనే పెద్ద వ్యతిరేకత రాలేదు. ఎలక్షన్స్ పెడితే సరిపోతే తర్వాత బీసీ అనేటువంటిది నినాదం వచ్చింది, ఎవరు ఒప్పుకోకపోయినా. కాకపోతే గవర్నమెంట్ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల వాళ్ళ కరెక్ట్ రాంగ్ ఫీడ్బ్యాక్ పోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. 2 years బ్యాక్ కనుక పెట్టిన ఇదే రిజర్వేషన్తో ఇలాంటి నినాదమే ఉండేది. కాకపోతే మీరు అనుకున్నట్టు ఏంటంటే ఈసారి మటుకు 45 ఏజ్ నుంచి 55 ఏజ్ వాళ్ళు దాదాపు ఒక 60% గ్రామ సచివాలయాలకు వెళ్ళబోతున్నారు సర్పంచులు. అయితే ఎవరైతే 60 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కొడుకులను కానీ కోడళ్ళను కానీ కూతుర్లను కానీ ప్రమోట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఓల్డ్ జనరేషన్ లెగసీ అవుతూ కొత్త జనరేషన్ వస్తుంది, కానీ కొత్త జనరేషన్ వాళ్ళకు రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఓటమికి పడే అవకాశాలు. ఈ రిజర్వేషన్ ఇది కూడా ప్రకటించిన రిజర్వేషన్ కూడా కొంత గందరగోళంగా ఉన్నది. ఇప్పుడు ఎస్టీలు ఏం లేని దగ్గర ఒక కుటుంబం ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ రావడము, ఎస్సీలు అసలు ఒక వార్డులో ఎస్సీలు లేకపోతే వాళ్ళకి ఇవ్వడము. సో ఇట్లా జనరల్ స్థానాల్లో ఇట్లాంటి కొన్ని రకాల రిజర్వేషన్స్ ప్రక్రియ అనేది జనాభా ఉన్న దగ్గర వాళ్ళకి అవకాశం దొరకలేదు. పాపం ఎస్సీ ఎస్టీ బీసీలకి జనాభా ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళకి అవకాశం దొరకలేదు, అక్కడ జనరల్ ఇచ్చినారు. లేని దగ్గర ఇచ్చి అక్కడ ఒక కుటుంబం 2 కుటుంబాలు ఉన్న దగ్గర ఇబ్బంది అయింది. ఇది ఎక్కువ ఖమ్మంలో చూసినాం మేము. ఖమ్మంలో చూసి చాలా జిల్లాలో ఉన్నాయి. అంటే మేము ప్రాక్టికల్ 500 ఓటర్లు ఉన్న ఒక ఊర్లో ఒకటే ఎస్టీ ఫ్యామిలీ ఉంది, ఎస్టీకి ఇచ్చిన 4 వార్డులు ఎస్టీకి రిజర్వ్ చేశారు. 4 వార్డుల నుంచి అండ్ ఒక సర్పంచ్ నుంచి ఒకే కుటుంబంలో ఉన్న మనవడి దాకా పోటీ చేశారు. 20% ఇలాంటి సమస్యలు చూసినాం. అంటే అసలు జనాభా లేని దగ్గర మరి అది ఎట్లా జరిగిందో మాకు కూడా అవగాహన లేదు, కానీ ఇచ్చిన దాన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి చాలా సందర్భాల్లో ఖమ్మంలో ఉండి మిగతా జిల్లాలో కూడా కొన్ని వార్డులలో 2-3 కుటుంబాలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. వాళ్ళు యునానిమస్ గా అయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి రగ్గారు ఎక్కువ వార్డు మెంబర్లు యునానిమస్ అయినాయి. అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఒక 20% యునానిమస్ అయిపోయినాయి. వేలంపాటలు కూడా గట్టిగానే జరిగినాయి. వేలంపాటలు కూడా జరిగినాయి. తండాలలో ఎక్కువ చూసినాం. అదేదో మాకు అర్థం కాని విషయం ఏంటంటే 3 కూర్చొని వేలంపాట పెట్టుకొని ఒక 30 లక్షలు 40 లక్షలు ఇచ్చేసి 3 తండాలు ఉన్నాయి అనుకోండి, ఒక తండా సర్పంచ్, ఇంకో తండాకు ఉప సర్పంచ్, తర్వాత డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని సరే గ్రామానికి ఉపయోగపడే విధంగానే అక్కడ రాసుకున్నారు పేపర్స్, కానీ ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదేమో అనేది మాకు ఆలోచన. అదేవిధంగా ఈ 10 లక్షలు ఏదైతే యునానిమస్ అయితే ఏకగ్రీవం అయితే ఆ డబ్బులు కూడా సరిగ్గా రిలీజ్ కావట్లేదు రగ్గ. అది ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాలి. 25 lakhs కదా ఏకగ్రీవం అయితే, పెద్ద గ్రామ పంచాయతీలకు 25 లక్షలు జనాభా. సో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో? నల్గొండ ఖమ్మంలో కాంగ్రెస్ వర్గాల మధ్యలోనే కాంగ్రెస్ వర్గాల్లో పోటీ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది పట్టణంలో ఎక్కువ ఉండేది, రూరల్లో వచ్చేసరికి ఏమైందంటే చాలా మంది విత్డ్రా అయిపోయినారు. ఎందుకు మరి విత్డ్రా అయ్యారో మాకు తెలియదు, కానీ ఎక్కువ సంఖ్యలో విత్డ్రా అయినారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంతంలో కాంగ్రెస్ కౌంటర్ రేట్గా ఉంది. తర్వాత కరీంనగర్, నిజామాబాద్, తర్వాత ఈ ప్రాంతం ఈ ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి కొద్దిగా బీఆర్ఎస్ పట్టు ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యాక్టివ్ ఉన్న దగ్గర ఒక 30-40% గెలిచే అవకాశం ఉంది. వాళ్ళ మద్దతు బలపరిచిన వాళ్ళు కొన్ని దగ్గర కాంప్రమైజ్ అయినారు. అంటే వార్డ్ మెంబర్లు మీకు, సర్పంచ్ మాకు అనేటువంటిది ఇది క్లియర్ డేటా వస్తుంది. మీరు ఎలక్షన్స్ అయితే చాలా హిడెన్ గా జరిగిపోతున్నాయి. కాకపోతే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏది మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫలితం తర్వాత, ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫలితం తర్వాత ఏమైంది, ఒక రకమైన కాన్వెంట్ వచ్చింది. అంటే మనం అదే రోజు డిస్కస్ చేసినాము, మనం గెలుస్తాము అని చెప్పేసి. అంటే నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ గెలిచిన తర్వాత ఎలక్షన్లకు పోతారని ఒక మంచి పరిణామంగా పోయింది. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎట్లా నేరేషన్ చేస్తారు ఈ 3 రోజులు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటేందుకు రెడీగా ఉన్నారు. యువత అవగాహన గెలుస్తారు, కానీ ఒకటే పర్సల్ ఖాళీ కావాల్సిన 40 ఇప్పుడు 2800 ఓట్లు ఉన్న ఒక గ్రామంలో 40 లక్షలు ఒక క్యాండిడేట్ పెడుతున్నారు గారు. నా దగ్గర మీకు డేటా ఆఫ్లైన్ లో చూపెడతాను. 40 లక్షలు ఇంటూ 3 అంటే 1,20,00,000 పెడుతున్నారు. అయితే రాజకీయ అవగాహన లేని ఎందుకు అంటున్నా అంటే ఒక 40 years ఎంగేజ్, అంటే 35-40 years ఎంగేజ్ వచ్చేటప్పుడు మనకు వచ్చేటప్పుడే పూర్తి స్థాయిలో అసలు గ్రామాలలో ఎట్లా ఉంటుంది పరిపాలన, ఎట్లా ఫండ్స్ పట్టుకొచ్చుకోవాలి, ఎట్లా ఎలక్షన్స్ అటెండ్ చేయాలి, ఓన్లీ డబ్బులే ఉంటాయా, డబ్బులతోనే ఎలక్షన్స్ గెలుస్తామా, లేకపోతే మేనిఫెస్టో ఎట్లా ఉన్నది, సమస్య మీద అవగాహన ఎట్లున్నది, పెద్దలను ఎట్లా కలుపుకుపోతున్నాం, సోషల్ ఇంజనీరింగ్ కులాల మధ్యలో ఎట్లా ప్రస్తావన ఉన్నది, తర్వాత ఈ ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉండి, అంటే ఖర్చు ఎట్లా పెట్టాలి, ఖర్చు పెట్టకుండా అయితే గెలవలేం. ఇవన్నిటిని అవగాహన లేకుండానే డైరెక్ట్ నామినేషన్ వేసినారు. సమయం తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వెనుకకు పోలేక ముందడు పోలేక చాలా పరిస్థితి ఇట్లా ఉంది. అనుభవం ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న రకంగా చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు
ఈ ఎలక్షన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే ఇంకా టైం ఉంది. ఇలా 7 తారీఖు 7 తారీఖు ఈరోజు ఇంకా 4 రోజులు ఉంది. కాబట్టి మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, రేపు ఇంక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా, బీజేపీ గవర్నమెంట్ వస్తుందా తెలియదు, కానీ సచివాలయాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, గ్రామాలలో సర్పంచులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత అనేది జరుగుతుంది. లాస్ట్ ఎంతమంది మనం సూసైడ్ చేసుకున్నాము చూసినాం, ఏది నిధులు బిల్లులు రాక అట్లా. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలక్షన్ నిలబడ్డ తర్వాత అయిపోదు, వాళ్ళ మీద ఎన్నో అభియోగాలు వస్తాయి, అవినీతి ఆరోపణలు వస్తాయి. తర్వాత ఎందుకు వచ్చినాము అనే పరిస్థితి రాకుండా ఏదో ఉత్సాహం గెలిచడము, ఏదో స్టేటస్లు పెట్టుకోవడం అది కాకుండా పూర్తి స్థాయి పరిజ్ఞానంతో అన్నిటికీ పడి అన్నిటికీ దాన్ని అనుభవించి ముందుకు దిగాల్సి ఉంటుంది. ఊహించి ఏదో తొందరపాటు వల్ల పోయి చేతులు కాల్చుకుని తర్వాత బాధపడేటట్టు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఎలక్షన్ అన్నది రాబోయే ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా? స్టేట్ వైడ్ జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి, సో కాంగ్రెస్ ఎక్కువ గెలిస్తే, బీఆర్ఎస్ ఎక్కువ గెలిస్తే, సో బీఆర్ఎస్ ఎక్కువ గెలవకపోయినా కొంతవరకు వచ్చి ఆగిపోయినా సరే, ఎంత లేదన్నా అధికార పార్టీ కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అడ్వాంటేజ్గా ఉంటాయి, డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటుంది, వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది, కాబట్టి జనరల్గానే ఉంటుంది. సో ఒకవేళ బీఆర్ఎస్ కొంత మెరుగైన సీట్లు సాధించే సిచ్యువేషన్ వచ్చినా సరే, వాళ్ళు అందులో ఉంటారా, తర్వాత మళ్ళీ యువతల పార్టీలోకి వస్తారా పక్కన పెడితే, ఒక ఫిగర్ అయితే బయటకు వస్తుంది కదా, ఇగో పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇగో ఈ గ్రామాల్లో గెలిచారని. 2019 డేటా తీసుకుందాం రగ్గారు. 12,800, 13,000 రౌండ్ ఫిగర్ చేసుకుంటే 62% బీఆర్ఎస్ గెలిచింది. అంటే వాళ్ళ మద్దతుదారులు గెలిచిండ్రు. దాదాపు ఒక 25 to 30%, 20% కాంగ్రెస్ గెలిస్తే ఒక బీజేపీ అన్కౌంటబుల్, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచినారు, అంటే మద్దతు లేకుండా. సో 6,000 ఎంపీటీసీలు తీసుకుంటే దాదాపు 60% బీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు అది ఎంపీటీసీలు అనేది డిఫరెంట్గా ఉంటుంది. 3-4 ఆమ్లెట్ విలేజ్లు కలుస్తాయి, గుర్తు ఉంటుంది కాబట్టి వేరు ఉంటుంది. జెడ్పీటీసీలు వేరు ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 60% కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వినే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీలో కూడా అదే పరిస్థితి వస్తుంది. జెడ్పీటీసీలోకి వచ్చేసరికి 540 ఉన్నారు గారు. పోయినసారి 430 గెలిచింది బీఆర్ఎస్. తర్వాత అటు జరిగిరి ఇటు జరిగిరి వేరు విషయం. ఒక 80-90 వరకు కాంగ్రెస్ గెలిచింది. రిమైనింగ్ వచ్చేసి 8 మాత్రమే బీజేపీ గెలిచింది. అంటే వెరీ లెస్ కౌంట్ బీజేపీ. వాట్ అబౌట్ బీజేపీ? ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కడెక్కడ ప్రభావం చూపిస్తున్నారు? వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థానాల్లో అయినా వాళ్ళు ఏమైనా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారా కొన్ని ప్రాంతాల్లో? బీజేపీ అసలు అదే ప్రాబ్లం. ఇది పెద్ద సబ్జెక్ట్. బీజేపీ గ్రౌండ్ స్థాయిలో లేదు. అంటే గెలిచినారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి 5 లక్షల మెజారిటీ, 4 లక్షల చిల్లర, అంటే ఇండియాలో 5వ స్థానం లోపల ఉన్నారు. అరవింద్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. అంటే అందరు మంచి మంచి లొకేషన్లో ఉన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు హైదరాబాద్ చుట్టు ప్రాంతాల వాళ్ళ గ్రామాల్లో క్యాండిడేట్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళు మొబిలైజ్ చేసుకొని నా కార్యకర్త టికెట్ ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు అరవింద్ గారు ఒకటి నిజామాబాద్లో వర్క్ చేస్తున్నారు. అంటే రేపు రిజల్ట్ వచ్చినాక మీరు చూడవచ్చు. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యలో మేము మా టీం అబ్జర్వ్ చేసిన ప్రకారం అంటే మా క్యాండిడేట్లను గెలిపించుకోవాలనేటువంటి పరిస్థితి. కానీ చాలా తక్కువగా ఉంది రగ్గారు. 8 జెడ్పీటీసీలే గెలిచినారు లాస్ట్ టైం. ఇది ఒకసారి ఈసారి ఒక 30 నుంచి 40 వరకు గెలవగలుగుతారు అంతే, మొత్తం 8 మంది కలిపి కూడా. అదేవిధంగా సర్పంచులు అయితే నాకు తెలిసి 200 సర్పంచులు గెలిచినారు వాళ్ళు. మొత్తం 13,000 లాస్ట్ టైం 13,000 గ్రామ పంచాయతీల్లో 250 లోపే గెలిచినారు. ఏమన్నా పెరిగితే ఇంకొక 500 అట్లా పెరుగుతాయి కావచ్చు. కానీ సుమారుగా మొత్తం గ్రాఫ్ ఏదో పెరిగే పరిస్థితి అయితే బీజేపీకి లేదు గ్రౌండ్ స్థాయిలో. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు ప్రిపేర్ కాలేదు, ఆ ఆలోచన కూడా వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ మట్టుకు కొంత యంగ్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర, ఫ్యూచర్ ఉన్న దగ్గర మాత్రం కష్టపడుతున్నారు. సో వాట్ అబౌట్ కాంగ్రెస్ కి ఏం అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఈ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ కు వర్గపోరు ఎక్కువ ఉంది. మీ గ్రౌండ్ లో చూసిన దాంట్లో వాళ్ళ కూటమి వాళ్ళ వర్గాలలోనే 2 నిలబడ్డారు, కాంప్రమైజ్ కాకుండా. అందులో ఒక ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఫస్ట్ అయితే గెలుద్దాం, ఆ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎటు పోదాం అనేది అప్పుడు ఎలక్షన్స్ బట్టి చూద్దాము. ప్రెసెంట్ అయితే 3 సంవత్సరాల పనులు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వైపు ఉండాలనేటువంటిది ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. అది నేరేషన్ ఎక్కువ వేసరికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా స్వతహా వాళ్ళకి అవసరమైన ఎలక్షన్సే గెలుస్తుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మట్టుగా సీరియస్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం జూబ్లీస్ లో చూసినాం, చాలా మంది గెలుస్తారు అది ఇది అన్నారు. లాస్ట్ 2-3 రోజులు పోల్ మేనేజ్మెంట్ మొత్తం పోయింది. 2 days పోల్ మేనేజ్మెంట్ పోవడం వల్లనే, లేకపోతే వాళ్ళకి వచ్చే మెజార్టీ 10,000 లోపే కాంగ్రెస్కు. సో ఎట్లుంటుంది అంటే వాళ్ళు సీరియస్గా ఎప్పుడు తీసుకుంటారంటే ఎలక్షన్స్ను వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనే సందర్భంలోనే ఎలక్షన్స్ సీరియస్ తీసుకుంటారు. చాలా సందర్భాలు చెప్తే నన్ను ఏదో నమ్మలేదు, కానీ మీరు చూడండి ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా కానీ వాళ్ళు సీరియస్ తీసుకోరు. ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకున్నా కానీ వాళ్ళని గెలబెట్టాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఎందుకు అదే అవతలోడు గెలిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే వీళ్ళకి రావాల్సిందే కదా, వస్తారు కదా. ఎట్లయినా జనరల్ ఎమ్మెల్యేలు అదే చేస్తున్నారు, ఎంపీలు అదే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే చేస్తారు స్వతహా.
కాబట్టి 60% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఎవరైతే గెలుస్తున్నారో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో ఉండరు. వాళ్ళ ఆపోజిట్ ఎప్పుడు అప్పుడు సర్వేల ప్రకారం ఎప్పుడు అధికారంలోకి వస్తుందో అట్లా పోయేటందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓవరాల్గా లాస్ట్ క్వశ్చన్, మీరు గమనించింది, ప్రజలు ఆలోచించాల్సింది. ప్రజల ఆలోచన విధానం డబ్బుల వైపు ఉన్నది. ఎవరున్నా డబ్బులు ఇస్తేనే గెలుస్తాం అనేది చాలా సందర్భాలు మేము అడిగినాం. చాలా క్వశ్చన్ అడిగితే డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళు. అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 70% రగ్గారు మంచి క్యాండిడేట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక 30% మట్టుకే సోషల్ మీడియా, కులాలు, మతాలు, తర్వాత డబ్బులు, తర్వాత వాని క్యారెక్టరు, వాడు ఎట్లా రేపు పొద్దున ఎట్లా ఉంటాడు అనేది. ఎందుకంటే వాడిని గ్రామంలో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం మంచోళ్ళేమో కానీ 1%, 2% మట్టుకే మీరు నాకంటే మెరుగున్నప్పుడు ఆ జడ్జిమెంట్ మనం చెప్పలేము. కాబట్టి కొంతమంది స్ట్రాటజీస్లు ఇది చేస్తాం అది చేస్తామన్నారు. ఇంకొకటి ఏంటంటే నిలబడే వాళ్ళు కూడా ఏదో దట్టు పార్టీ అనేది ఒక వరకు కొంతవరకే పనిచేస్తుంది. ఎంతైనా ఇప్పుడు మనోడు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా కూడా పక్కన మన ఇంటోడు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే అటువైపే ఉంటారు కదా జనరల్ గా. సో ఆ ఈక్వేషన్ అనేది ఉంటుంది లోకల్ అన్న ఒక ఈక్వేషన్. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మటుకు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం లేరు కాబట్టి, వాళ్ళ కార్యకర్తలకు అకామిడేషన్ లేదు కాబట్టి, ఓ సర్పంచ్ను జెడ్పీటీసీను గెలిపించుకుంటే కొద్దిగా ఉంటది అనేటువంటిది అయితే మేము చూసినాము. బీఆర్ఎస్ కా సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి, వాళ్ళు 2 టర్మ్లు సర్పంచ్ అయ్యారు, 2 టర్మ్లు జెడ్పీటీసీ కాబట్టి, అంటే వాళ్ళకు ఒక పొలిటికల్ అకామిడేషన్ దొరికింది. కాంగ్రెస్ వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి కొంచెం అతి ఉత్సాహం కానీ లేకపోతే చేయాలనేటువంటిది ఉంది. ఇంకొకటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే రగ్గారు, యువతకు కానీ అంటే 35 నుంచి 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉంది. కాకపోతే రాజకీయ అవగాహన లేకుండా మాత్రం దయచేసి రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు 13,000 ఉన్నాయి, 6,000 ఎంపీటీసీలు ఉన్నాయి, 540 జెడ్పీటీసీలు ఉన్నాయి. మీరు ఇంకా వార్డ్ మెంబర్లు ఉంటాయి, కోఆప్షన్ మెంబర్స్ ఉంటాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తర్వాత నెక్స్ట్ వచ్చే మున్సిపాలిటీలు 130 ఉన్నాయి, 130 వార్డ్ మెంబర్లు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్లు ఒక 10 ఉన్నాయి, రేపు జిహెచ్ఎంసీలో ఒక 250 వార్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లుంటో నాకు తెలియదు కానీ వచ్చే ఒక 2-3 సంవత్సరాలలో ఫుల్ అకామిడేషన్స్ ఉంటాయి. అది అవగాహన లేక ఏదో ఇప్పుడు సర్పంచులనే మొత్తం ఖర్చు పెట్టేసుకొని మొత్తం దివాలా తీసి ఇంకా అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయంగా 65 సంవత్సరాలు అంటే మా అనాలిసిస్ ప్రకారం 30% రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అవుట్డేట్ అయిపోయినారు. ప్రజలను వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళ లిస్ట్ కూడా మేము ఒక 1 ఇయర్ తర్వాత రిలీజ్ చేస్తాం. తొందరగా వాళ్ళని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలు అంటే అటు మారిన వాళ్ళను, ఇటు మారిన వాళ్ళను, 3-4 సార్లు మారిన వాళ్ళను, 70 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళను, వాళ్ళ కొడుకులను ప్రమోట్ చేసే రాజకీయ నాయకులు ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. కార్యకర్తలను పట్టించుకోకుండా నేనే గెలవాలి, నేనే ఉండాలి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మా కార్యకర్తలు అవసరం లేదన్న కూడా ఇవాళ ఏ పార్టీ వాళ్ళైనా ఒడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే 40 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాజకీయ అవగాహన పెంచుకొని అన్ని ఎలక్షన్స్ను జాగ్రత్త ఎక్కడ ఫిట్ అవుతామో అక్కడ ఉండాలి. ఎందుకంటే రోడ్ల మీద వాట్సాప్లలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది లాభం జరగదు ప్రజలకు. గ్రామ సచివాలయం నుంచి మొదలుకుంటే అసెంబ్లీ వరకు ఉన్నప్పుడు మట్టుకే మనకి ఏ సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసి అవగాహన పెంచుకోవాలని మా బీకాన్ సంస్థ ద్వారా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మంచి పాయింట్ మీరు లాస్ట్లో చెప్పిన విషయం చాలా గొప్పగా ఉంది. కేవలం సర్పంచ్ పదవి కోసమే పోటీ చేసి ఇది తప్పగా నాకు రాజకీయ జీవితమే లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. కేవలం సర్పంచే కాదు, ఆ తర్వాత ఎంపీటీసీ ఉంది, ఆ తర్వాత అప్పుడే జెడ్పీటీసీ ఉంది, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు మున్సిపాలిటీలో ఉంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ రకరకాల మార్కెట్ కమిటీ చైర్మన్లను, డైరెక్టర్లను, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అసెంబ్లీ దాకా, పార్లమెంట్ దాకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కటే దగ్గర మీరు లక్షలు కోట్ల ఖర్చు పెట్టి ఆగమైపోయి పర్సులన్నీ ఖాళీ చేసుకొని, భూములన్నీ అమ్ముకొని, పుస్తలతాళ్ళు అమ్ముకొని, బంగారం అమ్ముకొని బజార్ పాలయ్యారు అనుకోండి, ఇక నెక్స్ట్ ఎలక్షన్ నువ్వేం చూస్తావు? ఇక వద్దురా నాని ఎలక్షన్ అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు వెనక నుంచి వెనక్కే ఇక మళ్ళీ కూలి పని చేసుకొని తట్టపార పట్టాలి. సో ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదు. అంటే ఏం చేయాలా? ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టొద్దు. ప్రజలు కూడా ఆ అభ్యర్థులని నాకే అవతల పడేయద్దు దయచేసి. ఎందుకంటే అట్లా ఉన్నది పరిస్థితి. తే అంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? సో సిచ్యువేషన్ మారాలి. ఇది మారినప్పుడే నాయకత్వం బలంగా తయారవుతుంది. ఒకవేళ పొరపాటున చిన్న తప్పులతోటో లేకపోతే చిన్న మెజారిటీతోనో ఓడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో ఎలక్షన్కి తను ప్రిపేర్ అయి ఉండాలా. అది ఉండాలంటే ఏం చేయాలా? నీ చేతిలో ఎంతో కొంత ఆర్థికంగా నువ్వు నీ వెనకాల 2 వస్తావని ఛాయ్ అన్న పోయాలి కదా, దానికి పైసలు కావాలి కదా.
తిండి పెట్టాలి కదా నీ ప్రచారానికి వచ్చినప్పుడు, పైసలు కావాలి కదా. సో ఇవాళ రేపు రాజకీయంగా కోట్ల రూపాయలు అక్కర్లేదు, కానీ ఎంతో కొంత అయితే నీ దగ్గర డబ్బు ఉండాలి. నువ్వు మొత్తం ఈ ఎలక్షన్కే పెడితే మరి తర్వాత ఎలక్షన్ పరిస్థితి ఏంది, నీ రాజకీయ భవిష్యత్తు ఏంది? సో ఆలోచించి రూపాయి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి. ప్రజలు కూడా ఈ పైసలకు అలవాటు పడి వాళ్ళని బికార్లను చేసి వాళ్ళని ఆగం చేయకండి, వాళ్ళ కుటుంబాలను కూడా ఆగం చేయకండి. మీరు తాగి మీ లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసుకోకండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.